వీడియోలో మనం డిఐవై చేద్దాం. చాలా డేస్ అయింది కదా మనం డిఐవై చేసి, అందుకని మనం ఇప్పుడైతే డిఐవై చేద్దాం. అందరి ఇంట్లో యూజ్ చేసిన రోల్ ఆన్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిని ఎలా రీయూజ్ చేయాలో ఈ వ్లాగ్లో చూద్దాం. అలానే రోజ్మెరీ లీవ్స్ యూజ్ చేసి హెయిర్ సిరం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాం. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే ఈ 2 రోల్ ఆన్ బాటిల్స్ యూజ్ చేస్తున్నా. ఫస్ట్ రోల్ ఆన్ బాటిల్స్ పైన ఉన్న స్టిక్కర్స్ని రిమూవ్ చేసుకుందాం. ఇవైతే చాలా ఈజీగా రిమూవ్ అవుతాయి. ఇలా ఈ స్టిక్కర్స్ని రిమూవ్ చేయడం వల్ల మనకి బాటిల్స్ అనేవి క్లీన్గా అలాగే క్లియర్గా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం క్యాప్స్ అన్నీ రిమూవ్ చేసుకుందాం. పైన ఉన్న రోల్ ఆన్ బాల్ని రిమూవ్ చేయడానికి ఏదైనా షార్ప్ ఎడ్జ్గా ఉన్న స్పూన్ కానీ లేకపోతే నైఫ్ కానీ యూజ్ చేసి పైకి పుష్ చేస్తే ఈజీగా రిమూవ్ అవుతుంది. అలానే మనం క్యాప్స్ అన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసుకొని అవన్నీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే మనకి ప్రతి పార్ట్ రిమూవ్ చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్లోకి ఫుల్గా వాటర్ని అయితే తీసుకోండి. ఆల్రెడీ మనం రిమూవ్ చేసి ఉంచుకున్న ప్రతి పార్ట్ని వాటర్లో యాడ్ చేసి కొద్దిగా డిష్ వాష్ జెల్ని అయితే యాడ్ చేసుకోవాలి. సోప్తో కూడా క్లీన్ చేసుకోవచ్చు, కానీ డిష్ వాష్ జెల్ అయితే ఇంకా బాగా క్లీన్ అవుతాయి. ఇప్పుడైతే వీటిని క్లీన్ చేసుకున్నాం. చూసారా ఎంత బాగా క్లీన్ అయ్యాయో. ఇప్పుడు వీటిని మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. మనం ఈ క్యాప్స్ని ఏ విధంగా అయితే రిమూవ్ చేసామో అదే వేలో ఒక్కొక్కటి ప్లేస్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడైతే మనకి బాటిల్స్ రెడీ అయ్యాయి. వీటిని మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. నేను ఏ విధంగా రీయూజ్ చేశానో ఈ వీడియోలోనే చూపిస్తా, చూసేయండి. ఫస్ట్ అయితే నేను రోజ్మెరీ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంట్లోనే మనం హెయిర్ సిరం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా చూసేద్దాం. మరి ముందైతే నేను నాకు కావాల్సినట్టు 1 కప్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నా. మనం తీసుకున్న 1 కప్ ఆఫ్ వాటర్కి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ రోజ్మెరీ లీవ్స్ అయితే సరిపోతాయి. అలానే 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ లవంగాలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చాలా లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. అస్సలు మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టద్దు. జస్ట్ లో ఫ్లేమ్లోనే, అది కూడా 10 to 15 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. చూసారా ఎలా బాయిల్ అవుతుందో లో ఫ్లేమ్లో. అంతే క్వాంటిటీలో బాయిల్ అయితే సరిపోతుంది. ఇదే స్పెసిఫిక్గా ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను చాలా డేస్ నుంచి ఇదైతే ట్రై చేస్తున్నా. నాకైతే ఇది యూజ్ అయ్యింది. అలానే మనకి బయట మార్కెట్లో చాలా హెయిర్ సిరమ్స్ అయితే అవైలబుల్లోకి వచ్చాయి, కానీ వాటిలో ఏ కెమికల్స్ యూస్ చేస్తారో మనకైతే తెలియదు. అలాంటి వాటి వల్ల చాలా హెయిర్ ఇష్యూస్ అయితే వస్తాయి. సో వాటన్నిటిని చెక్ పెట్టి మనం ఇంట్లో ఈజీగా హెయిర్ సిరమ్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వాటర్ అయితే రెడీ అయింది. వాటర్ చల్లారిన తర్వాత మనమైతే ఇలా ఫిల్టర్ చేసుకొని లిక్విడ్ని సపరేట్ చేసుకుందాం. చూసారా మనం తీసుకున్న క్వాంటిటీకి ఎంత అమౌంట్ ఆఫ్ సిరమ్ అయితే రెడీ అయిందో. ఇప్పుడైతే మనం రీయూజ్ చేసుకుందామని ఉంచుకున్న రోల్ ఆన్ బాటిల్ ఒకటి తీసుకొని దాంట్లోకి ఈ వాటర్ని అయితే ఫిల్ చేసుకుందాం. కరెక్ట్గా మనకైతే 1 బాటిల్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేద్దాం ఎలా వస్తుందో. చూసారా ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో రోల్ ఆన్ బాటిల్ని ఎలా రీయూజ్ చేయాలో చూద్దాం. నేనైతే దీంట్లోకి అలోవెరా జెల్ని అయితే తీసుకుంటున్నా. మనం అలోవెరా జెల్ని యూజ్ చేయడానికి డైరెక్ట్ హ్యాండ్ పెట్టిన అవసరం లేకుండా ఇలా రోల్ ఆన్ బాటిల్లో వేసుకోవడం వల్ల మనకి ఎక్కడ అప్లై చేసుకోవాలో అక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలానే ఇది మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.